హాయ్ అందరికీ నమస్కారం. చాలామందికి ఇప్పుడు సెకండ్ రౌండ్ టెస్ట్ అయితే షెడ్యూల్ చేశారు కౌశలం నుంచి. కౌశలం వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే కమ్యూనికేషన్ అసెస్మెంట్ మెయిన్గా ఈ సెకండ్ రౌండ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ని అయితే చేస్తున్నారు. సో అందుకని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ప్రిపేర్ అవుతామో అలా ప్రిపేర్ కావాలి. దిస్ ఇస్ ది ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ అనుకుంటాను. సో అందుకనే వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ని చాలా డీటెయిల్గా చూడాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మనం అప్లై చేయటం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, సో మనకి బేసిక్గా కస్టమర్ కేర్, రిలేషన్షిప్ మేనేజర్ కానీ సో ఇలాంటివి రిమోట్ అయితే మనకి దొరుకుతాయి కాబట్టి, సో ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళు ఆ స్కోర్ని ఎలా చేస్తారంటే CFR స్కోర్ అండ్ లెవెల్స్, దీని ద్వారా ఈ CFR అనే టూల్స్ ద్వారా వాళ్ళైతే మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని అయితే ఇలా గ్రేడ్ చేస్తారనమాట. మీరు అట్లీస్ట్ B1ని మీరు రీచ్ అవ్వగలిగితే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే దొరుకుతుంది. సో అందుకని మీరు ఎక్కువగా ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి. అలాగే మీరు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడడం కానీ, సో ఇలా మీకు అన్ని AI టూల్స్, మీకు గూగుల్ జెమినీ ఉంది ట్రాన్స్లేట్ చేయడానికి. అలాగే ఆన్లైన్లో చాలా రకాల యాప్స్ అన్నీ ఉన్నాయి కదా, దాని ద్వారా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో అదేం పెద్ద కష్టమేం కాదు. సో ఇది అనమాట కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్కి అయితే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను ముందు చెప్తాను. సో ముందుగా మీరు ఏది ఫియర్ లేకోకుండా మీరు తప్పు చెప్పినా కానీ దాన్ని స్మూత్గా అలాగే ముందుకి మీరు ఇంకా నీట్గా క్లియర్గా మాట్లాడాలి, లౌడ్గా మాట్లాడాలి. అక్కడ ఇక్కడ చూడకుండా, నాయిసీ లేకోకుండా, సో క్లియర్గా స్లో అయినా సరే క్లియర్గా మీరు మాట్లాడాలి. కౌశలం వెబ్సైట్లో మీరు ఇప్పుడు అసెస్మెంట్ సెంటర్ని కూడా మీరు రీలొకేట్ కావాలంటే చేసుకోవచ్చు. మీ దగ్గరగా ఉన్న లొకేషన్ కూడా మీరు అలాట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోండి. ఇంగ్లీష్ గ్రామరు, లోకల్గా ఎలా మాట్లాడతారు, ఓకే. సో అట్లా కాకుండా మీరు కొంచెం ప్రొఫెషన్స్గా వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోండి, గ్రామర్ ఇంప్రూవ్ చేసుకోండి. సో ఒక టాపిక్ గురించి మాట్లాడండి. ఇలా ఇప్పుడు మనం తెలుగు ఎంత క్లియర్గా, ఎంత ఫ్లూయెన్స్గా మాట్లాడతామో అలాగే వాళ్ళు కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వరల్డ్ వైడ్ వాడతారు కాబట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనము ఎప్పటికైనా సరిగ్గా నేర్చుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే తొందరగా దొరుకుతుంది. అలాగే క్లియర్గా, లౌడ్గా మాట్లాడేది నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు గూగుల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు అని సర్చ్ చేసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ అవి చూపిస్తుంది కదా, అవి సరిగ్గా మీరు నేర్చుకోండి. మీ గురించి మీరు చెప్పడం నేర్చుకోండి. అలాగే జామ్ రౌండ్ టిప్స్ అంటే JAM అంటే జస్ట్ ఏ మినిట్, అంటే 60 సెకండ్లు మీరు ఒక టాపిక్ గురించి మాట్లాడాలన్నమాట. ఎంత ఫాస్ట్గా, ఎంత అక్యురసీగా ఆ టాపిక్ని మీరు కంప్లీట్ చేస్తారని కూడా వాళ్ళు చూస్తారనమాట. అలాగే కెమెరా వైపు చూసుకొని మీరు ఒక మనిషి ఉన్నట్లాగే మీరు ఫీల్ అవ్వి మీరు మాట్లాడండి. స్టేబుల్గా మెయింటైన్ ఐ కాంటాక్ట్. మీరు ఐ కాంటాక్ట్ అంటే కెమెరా వైపు చూసుకొని మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. అట్లీస్ట్ మీరు B1 కనుక మీరు రీచ్ అవ్వగలిగితే ఈ లెవెల్ని ఖచ్చితంగా మీకు జాబ్ అనేది దొరుకుతుంది. ఒకవేళ మీరు ఇది రీచ్ కాకపోయినా సరే మీకైతే సేమ్ రేజ్ స్టూడియో కావచ్చు, లేకపోతే మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సెస్ కావాలంటే మీకు అక్కడ చూపిస్తుంది. ఏదైనా B1 రీచ్ అవ్వలేకపోతే వాళ్ళకైతే ఇలాంటి కోర్స్ అయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కోర్స్ అయితే ఉంటుంది. అది నేర్చుకొని కనుక మళ్ళీ మీరు రీస్కెడ్యూల్ చేసుకొని ఎగ్జామ్ అయితే మళ్ళీ కండక్ట్ చేయొచ్చు. ఇదైతే Naukri.com లాగా మనకి ఈ వెబ్సైట్ డిజైన్ చేశారు జాబ్ అప్లై చేయడానికి. అలాగే ఈ కోర్సెస్ ఏమి ఇస్తున్నారో ఆ డెవలప్మెంట్ చేసుకోవడానికి
మీరు ఫ్రీగా థర్డ్ పార్టీ వెబ్సైట్ని అయితే వాళ్ళు లింక్ చేశారు. ఎలాగో naukri.com ఎలా లింక్ చేశారు జాబ్ అప్లై చేయడానికి, అలాగే కోర్స్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు గ్రేట్ లెర్నింగ్ ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ వెబ్సైట్ని కూడా వాళ్ళు లింక్ చేశారనమాట. సో దట్ మీరు బాగా నేర్చుకొని మళ్ళీ కూడా మీరు ఎగ్జామ్ని స్కెడ్యూల్ చేసుకొని రాయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సెకండ్ రౌండ్ ఎగ్జామ్కి అయితే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్మెంట్ చేసుకోండి. మీ సబ్జెక్ట్ గురించి మీరు నేర్చుకోండి, మీ గురించి ఎలా మీరు చెప్పాలో నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.